నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సోమాలి ల్యాండ్, ఇజ్రాయెల్ కొత్తగా ఈ దేశాన్ని గుర్తించిందట. 20 ఇస్లామిక్ నేషన్స్ దానికి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అవుట్ ఆఫ్ 57 ఇస్లామిక్ నేషన్స్. అంటే మిగిలినవన్నీ దానికి అనుకూలంగా ఉన్నాయంటే ఇంకా ఇతమిద్దంగా చెప్పలేం. అసలు ఈ సోమాలి ల్యాండ్ ఏంటి, దాన్ని అర్జెంటుగా ఇజ్రాయెల్ ఎందుకు గుర్తించేసింది, దీని వెనకాల ఏ అగ్రరాజ్యపు ఎత్తుగడైనా ఒత్తిడైనా ఉందా, డీప్ స్టేట్ కూడా పనిచేస్తుందా, రకరకాల అనుమానాలు. నిజమై ఉండాల్సిన అవసరం లేదు, కానీ అనుమానాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద స్పష్టమైన విశ్లేషణ, సమగ్రమైన విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్టిల్ గారు. నమస్తే సురేష్ గారు. ఇజ్రాయెల్ సోమాలి ల్యాండ్ని గుర్తించడం ఇప్పుడు ఎవరి పెళ్ళో ఎంకిపల్లి సుబిజావుకు వచ్చిందని సామెత. వీళ్ళు గుర్తించడం కాదు, కానీ ఇస్లామిక్ నేషన్స్లో డిస్ప్యూట్స్ మొదలైనవి. ఓన్లీ 20 కంట్రీసే దీన్ని అపోజ్ చేస్తున్నాయి. మిగిలినవన్నీ అనుకూలంగా ఉన్నట్టు అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన నార్మల్ ప్రేక్షకులకి ఇది ఎక్కడుందని అడిగితే సోమాలి ల్యాండ్ ఎక్కడుందని ఎవరికి తెలియదు. ఎక్కడుందో ఎవరికి తెలియదు. మీరు ఒక మ్యాప్ తీసుకొని సోమాలి ల్యాండ్ ఇక్కడుంది అక్కడుందంటే వీళ్ళెవరు దాన్ని గుర్తించరు. సోమాలియా అంటే గుర్తుపడతారు. ఇథియోపియా పక్కన ఉంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు దాన్ని, రెడ్ సీ పక్కన. సోమాలియా అండ్ సోమాలి ల్యాండ్ అనేది రెండు సపరేట్ కంట్రీస్ ఉండే ముందు. మన హిస్టరీకి వెళ్తే సోమాలియా ఏమో ఇటలీ కాలనీ ఉండే, ఇటాలియన్ కాలనీ. అప్పుడంతా అంతే కదా, మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ పోర్చుగీస్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, డచ్ వచ్చారు, వాళ్ళ వైపు కూడా అట్లనే వెళ్ళారు. సో ఒకవైపు ఇటాలియన్ కాలనీస్ట్, ఇంకోవైపు వాళ్ళు బ్రిటిష్ కాలనీ, సపరేట్గా ఉండే. తో అరౌండ్ 1960 or 1970 ఆ టైంలో కొంచెం సెసెషనిస్ట్ మూమెంట్స్ మొదలైంది, గొడవ మొదలైంది అక్కడని. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన దేశంలో జరిగినట్లనే వాళ్ళు కూడా యూనియన్ అయిపోయారు. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం అట్లనే ఒక సిమిలర్ కేస్. సో వీళ్ళిద్దరు కలిసి ఒకటే కంట్రీ అయిపోయారు, సోమాలియా. కానీ సోమాలీస్కి ఎప్పుడు, సోమాలి ల్యాండ్ వాళ్ళకి ఎప్పుడు ఎట్లనే ఉందంటే, ఈ సోమాలీస్ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అండ్ చాలా మట్టుకు అక్కడ పెద్ద పెద్ద ఇంటర్ గ్యాంగ్ వార్ఫేర్ మొదలైంది. లా అండ్ ఆర్డర్ అసలు ఏం లేదు. ఇది మొత్తం నడుస్తుంది అన్నమాట. దీని నడిమిట్లో సోమాలి ల్యాండ్ ఏంటి స్టడీ చేశారంటే, 25-30 సంవత్సరాల ముందు మేము సపరేట్ అయిపోతాం అంటే, మేము తప్పేం చేయట్లేదు, ముందు మేము సపరేట్గానే ఉన్నాం. కానీ ఆ ఫెయిల్డ్, ద యూనియన్ ఫెయిల్డ్. పెళ్లి అంటారు కదా, పెళ్లి ఫెయిల్ అయిపోయింది. సో డివోర్స్ తీసుకుందామని, సో డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయారు. చాలా డిఫరెన్స్ ఉంది. సోమాలియా అండ్ సోమాలి ల్యాండ్ చూస్తే చాలా మటుకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫెయిల్డ్ నేషన్, కొట్టుకుంటున్నారు, వార్ లార్డ్స్, వాళ్ళు వ్యతిరేకంగా కొట్టుకుంటారు. ఒకవైపు అయిపోమో చాలా పీస్ఫుల్, చాలా మటుకు పీస్ఫుల్ ఉందన్నమాట. ఈ పీస్ఫుల్ ఎట్లా ఉంది, సోమాలి ల్యాండ్ అనేది రెండు ముక్కలుగా, ఒక సోమాలి ల్యాండ్గా సపరేట్ అయిపోయారు. ముందు ఇద్దరు కలిసి ఒకటి కంట్రీ ఉండే, ఒకటి ఇటాలియన్ కంట్రోల్ అని చెప్పాను చూడండి, ఒకటి బ్రిటిష్ కంట్రోల్ ఉండే. సో వాళ్ళ స్ట్రాటజీ కూడా అట్లనే ఉండే, డెవలప్మెంట్ కూడా అట్లనే జరిగిందనమాట. కానీ మనం ఏం చూస్తుంటే లాస్ట్ ఒక 25-30 సంవత్సరాల నుంచి సోమాలి ల్యాండ్ లిటరలీ పీస్ఫుల్గా ఉన్నారు చాలా మటుకు. ఆఫ్రికాలో అది చాలా తక్కువ. ఆఫ్రికాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద నేషన్స్కి ఏదో గొడవ ఉంటుంది, వాళ్ళ నడిమిట్లో కొట్టుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఫ్రెంచ్ కొలోనియల్ రూల్ నుంచి బయటపడినారు అందరూ. దానికోసం ఆఫ్రికాలో చూడండి చాలామంది ఫ్రెంచ్ మాట్లాడతారు. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో సోమాలి ల్యాండ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని దానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. సోమాలి ల్యాండ్ పక్క నుంచి 730 కిలోమీటర్ సోమాలి ల్యాండ్ బార్డర్ చేస్తుంది రెడ్ సీ. రెడ్ సీ అనేది లోకంలో 1/3 కంటైనర్ ట్రాఫిక్ ఆ రూట్ నుంచి ట్రావెల్ అవుతుంది. వచ్చేది ఎక్కడి నుంచి, సూయజ్ కెనాల్ నుంచి వచ్చి, ఈజిప్ట్ నుంచి వచ్చి ఇటువైపు వచ్చి రెడ్ సీ నుంచి వెళ్తుంది. అటువైపు ఎవరున్నారు, యెమెన్. అక్కడ హూతీలు, నిన్న మాట్లాడాం మనం దాని గురించి. అక్కడ పెద్ద కూడా ఇంకోటి నడుస్తుంది. ఈ హూతీలు అప్పుడప్పుడు ఈ షిప్ల మీద ఫైర్ చేస్తూనే ఉంటారు. దాంతో షిప్పింగ్ కాస్ట్ పెరిగింది, ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగింది. చాలా మటుకు ఒక 5-6 షిప్స్ డెస్ట్రాయ్ కూడా అయింది, ధ్వంసం కూడా అయింది. దాన్ని యూఎస్ కూడా ఏం చేయలేకపోయారు ఎక్కువ. హూతీస్ని ఇజ్రాయెల్ బాంబ్ చేశారు అప్పుడప్పుడు, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. సో ఇటువైపు నుంచి చూస్తే ఇజ్రాయెల్కి ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే సోమాలి ల్యాండ్ ఇవాళ దాకా 1991 నుంచి వాళ్ళ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్న తర్వాత కూడా ఇవాళ దాకా వాళ్ళకి రికగ్నిషన్ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ కంట్రీ సపరేట్గా ఎలక్షన్ నడిపిస్తున్నారు, వాళ్ళ ఆర్మీ ఉంది, వాళ్ళ కరెన్సీ, ఎవ్రీథింగ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్. ఆఫ్రికాలో డెమోక్రసీ అనేది ఎక్కువ లేదు ఎక్కడ. అండ్ మీరు మిడిల్ ఈస్ట్ పక్కన వెళ్తే కూడా అటువైపు కూడా అంతే. డెమోక్రసీ ఉన్నది ఒకటే రీజన్ ఈ ఏరియాలో, సోమాలి ల్యాండ్.
ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు చేశారు ఇది? ఈ స్టెప్ సడన్గా ఒక 5 రోజుల ముందు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు ఇది అనౌన్స్ చేసినప్పుడు మొత్తం లోకం అంతా షాక్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వెళ్ళి మేము చెప్పినట్లు మ్యాప్లో ఎక్కడుందో సొమాలీ ల్యాండ్ అని చూసుకున్నారు వెళ్ళి. ఎందుకు దీన్ని ఇంత ఇంపార్టెన్స్గా చూస్తున్నారు? ఎందుకంటే లాస్ట్ ఒక 36 గంటల్లో మీరు ప్రతి జియోపొలిటికల్ న్యూస్ ఛానల్ చూస్తే దాని మీద డిబేట్ ఇదే నడుస్తుంది, చర్చలు దీనే నడుస్తుంది. ఎందుకు ఇజ్రాయెల్ చేశారు ఇదే? దానికి మనం ఆఫ్రికా పొలిటిక్స్ అర్థం చేసుకోవాలి. దీనికన్నా ముందు ఈ సొమాలియా పక్కన ఉన్న ఒక రాష్ట్రం ఉంది ఇథియోపియా. ఇథియోపియా ఇస్ అ ల్యాండ్ లాక్ కంట్రీ, అంటే వాళ్ళకి యాక్సెస్ లేదు, సీ లేదు, సీకి యాక్సెస్ లేదు వాళ్ళకి. ఏ దేశమైనా సీకి యాక్సెస్ లేకుండా చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద కంటైనర్లు తీసుకురావాలంటే లేకుంటే పెద్ద పెద్ద షిప్మెంట్స్ తీసుకురావాలంటే మీకు సీ యాక్సెస్ ఉండాల్సిందే, ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి రెండు. వీళ్ళేం చేశారంటే ఇథియోపియా సొమాలీ ల్యాండ్తోనే ఒక ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక పోర్ట్ ఉంది బర్బరా అని చెప్పేసి, ఆ పోర్ట్ని డెవలప్ చేసి మేము అక్కడి నుంచి రెడ్ సీ నుంచి మాకు కావాల్సిన కంటైనర్ కానీ మిగతా ఎక్విప్మెంట్ అని తెచ్చుకుంటాం అని చెప్పారు. దీంట్లో ఇంకొక ప్లేయర్ వచ్చి పడ్డాడు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నిన్న వాళ్ళ గురించి మాట్లాడాము, యమన్లో మాట్లాడుతున్నాడు. యుఏఈకి ఏం ఇంట్రెస్ట్ ఉందంటే కమర్షియల్ ఇంట్రెస్ట్. యుఏఈ కూడా ఇప్పుడు చూడండి ఎంత జియో పాలిటిక్స్. మనం యూజువలీ వెస్ట్ ఏషియాని ఆఫ్రికాలో ఎందుకు అనుకుంటాం, కానీ చూడండి వాళ్ళు అక్కడ ఉన్నారు, చైనీస్ దిబూటీలో కూర్చున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు డీపీ పోర్ట్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక కంపెనీ ఉంది, చాలా పెద్ద షిప్పింగ్ కంపెనీ. షిప్పింగ్ అంటే పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, వాళ్ళు సింగపూర్లో కనిపిస్తారు మీకు. ఒకసారి ఈవెన్ విഴിഞ്ഞం పోర్ట్లో వాళ్ళకు ఒక కేరళలో ఒక స్టేక్ ఉండే, కానీ ఇప్పుడు లేదనుకుంటాను అది. వీళ్ళేం చేశారంటే అక్కడ తీసుకొచ్చి చాలా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు ఆ పోర్ట్లో డెవలప్ చేయడానికి. దట్ ఈస్ ద ప్యూర్ కమర్షియల్ డెసిషన్. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఒక ఫుట్ హోల్డ్ వచ్చింది. అంటే వాళ్ళు 2 నేవల్ షిప్లు తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎవడు అన్నాడు, ఏమన్నాడు? ఎందుకంటే వాళ్ళు అంత డబ్బులు పెడుతున్నారు దాంట్లో, ఆ పోర్ట్లో. ఇదంతా నడుస్తున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ లాలో రికగ్నిషన్ ఇవ్వాలంటే ఒకటి యునైటెడ్ నేషన్స్ అయినా మీరు రికగ్నైజ్ చేయాలి. సొమాలీ ల్యాండ్ ఇవాళ దాకా ఎవరు రికగ్నైజ్ చేయలేదు. సార్ ఒకటే సబ్మిషన్, యునైటెడ్ నేషన్స్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. లేదు అసలు రిలవెన్స్. వాడి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత లేదు. యుఎన్ రికగ్నిషన్ అని కాదు, అక్కడ ఒక సీట్ అని ఇవ్వాలి కదా, ఒక రాష్ట్రం అని చెప్పి అక్కడ సీట్ ఇవ్వాలి. లేనిపోయిన అన్ని కంట్రీస్ ఉన్నారు అక్కడ, చిన్న చిన్న మన హైదరాబాద్ సైజ్ లేని కంట్రీస్ కూడా అక్కడ స్టేట్గా కూర్చున్నారు అక్కడ. సో ఇథియోపియా ఏం చేశారంటే ఇథియోపియాకి ఒక యాక్సెస్ వచ్చేసినట్టు సొమాలియా వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి? టర్కీ ఇంకొక పెద్ద ప్లేయర్ దీంట్లో. వాళ్ళు నేటోలో ఉన్నారు, ఇటువైపు ఇస్లామిక్ టెర్రరిస్ట్ని హోస్ట్ చేయడంలో, సిరియాలో ఉన్న గొడవలో అన్నింటిలో వాళ్ళు చేయండి. ఈవెన్ పాకిస్తాన్కి ఆయుధం ఇచ్చారు మన ఆపరేషన్ సింధూర్ టైంలో, డ్రోన్లు అన్నీ ఇచ్చారు వాళ్ళు. టర్కీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ ఒరిజినల్ ఖలీఫా కదా వాళ్ళు, అక్కడి నుంచి వచ్చింది. టర్కీ హిస్టరీ ఇంకోటి. టర్కీ మనకు అందరూ తెలిసిందే, అంకారా వాళ్ళ పాత క్యాపిటల్ పేరు, అప్పుడున్న క్యాపిటల్ పేరు అంకారా, పాతది కాన్స్టాంటినోపిల్ అని ఉండే. ఇట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. హగియా సోఫియా అని చెప్పి వాళ్ళ దగ్గర వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్ వాళ్ళు ఒక మాస్క్గా కన్వర్ట్ చేసుకున్నారు ఒక 2 సంవత్సరాల ముందు. ఎర్దోగాన్కి ఒక ఏంటంటే అరబ్ వరల్డ్లో నేనే పెద్ద లీడరు, అదే మహమ్మద్ బిన్ సల్మాన్ అనుకుంటారు, ఇటువైపు యుఏఈలో ఉన్న షేక్లు అదే అనుకుంటారు. వీళ్ళందరికీ అక్కడ పెద్ద ప్లేయర్ కావాలన్నది. ఎర్దోగాన్ దగ్గర ఏముందంటే ఒకటి ఆయుధాలు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది, షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. అప్పుడప్పుడు పాకిస్తాన్కి ఒక షిప్ ఇస్తూనే ఉంటాడు, నేవల్ షిప్ ఒకటి. ఆయుధాలు కూడా మేము చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో. టర్కీ వచ్చి సొమాలియాలో కూర్చొని మేము మీకు మొత్తం హెల్ప్ ఇస్తాం, మీకు ఏం కావాలంటే ఇస్తాం, మీకు ఆయుధాలు ఇస్తాం, మేము మీకు ఒక ఇంటెలిజెన్స్ సెటప్ చేసి ఇస్తాం, మొత్తం తయారు చేసి ఎవ్రీథింగ్ రెడీమేడ్గా ఇచ్చేస్తాం అని చెప్పి. అది ఇజ్రాయెల్కి నచ్చదు. దీనికి ఇంకో స్టోరీ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఈ ఐఏఎస్ చేస్తున్న పిల్లలకంతా బహుశా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది సివిల్ సర్వీస్ రాస్తున్న వాళ్ళకి. ఎందుకంటే మనం అనుకుంటాం టర్కీ అనగానే ఇజ్రాయెల్ అనగానే మనం ఇదే ఒకటే సొల్యూషన్ అనుకున్నాం, సొమాలీ ల్యాండ్ అండ్ ఇజ్రాయెల్ కాదు. సైప్రస్ అని ఒక నేషన్ ఉంది, గ్రీస్ అని ఒక నేషన్ ఉంది. వీళ్ళకి టర్కీతో ప్రాబ్లం ఉంది. మనం మోదీ గారు సైప్రస్ గ్రీస్ వెళ్ళారు, మీకు గుర్తుంటుంది 2-3 నెలల ముందు. ఎందుకు వెళ్ళారంటే ఇదే రీజన్కి. వీ సెడ్ వీ విల్ ఎస్టాబ్లిష్ క్లోజ్ టైస్ విత్ సైప్రస్ అండ్ గ్రీస్ అనగానే టర్కీకి నచ్చదు. సైప్రస్ ఒక పెద్ద పోర్షన్, ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ సైప్రస్ టర్కీ ఆక్యుపై చేసుకున్నారు ఒక 30-30 సంవత్సరాల ముందు.
ఇవాళ దాకా ఎవరు దాని గురించి మాట్లాడలేదు. గాజా గురించి మాట్లాడతారు, దాని గురించి మాట్లాడతారు, అన్నీ చేస్తారు, కానీ ఈ కంప్లీట్ 1/3 ఆఫ్ సైప్రస్ వాళ్ళు ఆక్యుపై చేసి అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం తరిమి కొట్టారు వాళ్ళు. సైప్రస్ క్రిస్టియన్స్ని అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1.5 lakh పీపుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టి ఏ ప్రపంచ పోలీస్ మాట్లాడలేదు దాని గురించి. సేమ్ విత్ గ్రీస్ మీద కూడా ఇట్లనే అత్యాచారాలు చేశారు వాళ్ళు, టర్కీ వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారంటే దీనికన్నా ముందు జరిగిన న్యూస్ ఎవరు బయటికి రాలేదు ఎక్కువ. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈ గ్రీక్ అండ్ సైప్రస్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి కొత్త ఒక టైఅప్ అనౌన్స్ చేశారు, ఒక పొలిటికల్ అండ్ డిఫెన్స్ టైఅప్. వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు టర్కీ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు టర్కీ వీళ్ళు అన్నారు, ఇజ్రాయెల్ అన్నారు, మీ మీద ఎవరైనా దాడి చేస్తే, మీ మీద ఎవరైనా ఏమైనా చేస్తే మేమున్నాం, మేము కాపాడుకుంటాం మిమ్మల్ని. ఎందుకంటే వీళ్ళ దగ్గర పెద్ద ఆర్మీ లేవు, అంత డిఫెన్స్ కేపబిలిటీ కూడా లేదు. బోత్ గ్రీస్ అండ్ సైప్రస్. సో ఇజ్రాయెల్ ఎంత పెద్ద గేమ్ ఆడుతుంది చూడండి. ఎక్కడెక్కడ టర్కీ వెళ్తున్నారో వాళ్ళెంట పడుతున్నారు. మనం కూడా అది చేయాలి కదా, మనం కూడా అదే చేస్తున్నాం. టర్కీ ఎక్కడికి వెళ్తున్నారో పాకిస్తాన్ సహాయం చేస్తా అంటున్నారు, అజర్బైజాన్కి హెల్ప్ ఇచ్చారు. దాని తర్వాత మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడ గొడవ ఉంది దాంట్లో టర్కీ చేయి ఉంటుంది దాంట్లో. సో అది ఆపడానికి మనం కూడా గేమ్ ఆడుతున్నాం, టర్కీ వ్యతిరేకంగా సపరేట్గా ఆడుతున్నాం. దాంట్లో వీ హ్యావ్ ఆల్సో కమింగ్ టు ప్లే అన్నమాట. వాసుదేవన్ గారు ఇక్కడున్న పెద్ద పాలిటిక్స్ ఇది. టర్కీని అరికట్టడానికే ఇజ్రాయెల్ చేస్తున్న ఈ మూవ్ అన్నమాట కంప్లీట్గా. ఎక్కడి నుంచి? ఒకటి సొమాలీల్యాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ సైప్రస్ అండ్ గ్రీస్ టైఅప్. నా ఈ రికగ్నిషన్ వస్తే అయిపోతుందంటే కాదు, ఎందుకంటే రికగ్నిషన్ ఇస్తే అయిపోతే మరి చాలా ఈజీ కదా చేయడం అనేది. ఇజ్రాయెల్కి ఏంటంటే ఒకటి వాళ్ళకు రెడ్ సీ మీద యాక్సెస్ కావాలి. నేను చెప్పాను చూడండి, అటువైపు యెమెన్ కూర్చున్నారు, హూతీలు ఉన్నారు. తో ఈ ఆఫ్రికా కానీ ఈ మొత్తం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు దాన్ని, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అండ్ రెడ్ సీ ఏరియా కంట్రోల్ చేయడంలో ఇప్పుడు ఇజ్రాయలీ షిప్స్ వచ్చి కూర్చుంటారు అక్కడ. 100% కూర్చుంటారు వాళ్ళు, డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ యూఏఈ ఉంది. సో సర్టన్లీ దే డూ హ్యాంపర్ ది ట్రాఫిక్ ఆఫ్ ఆల్ దీస్ నేషన్స్ కదా. అదే అంటే వాళ్ళు ముట్టరు, వాళ్ళు కానీ చూసుకుంటారు ఎవరు వెళ్తున్నారు. యెమనీస్ అక్కడ అటువైపు నుంచి హూతీలు ఏమైనా చేస్తుంటే ఇక్కడ నుంచి వీళ్ళు చూసుకుంటారు ఇజ్రాయలీస్. అదే టైంలో సౌదీ అరేబియా సొమాలియాని సపోర్ట్ చేస్తున్నారు, నాట్ మానిటరీ, పొలిటికల్ సపోర్ట్. సో ఒకవైపు ఇక్కడ యూఏఈ వస్తే అక్కడ సౌదీ అరేబియా వెళ్ళిపోయారు. డెఫినెట్గా వెంబడే రావాలి ఆ ప్లేయర్. యెమెన్లో చూసాం మనం సేమ్ ప్రాబ్లం, నిన్న సౌత్లో ఒకళ్ళు నార్త్లో ఒకళ్ళు కూర్చున్నారు. సో ఈ సొమాలియా అనేది డెఫినెట్గా కల్చర్ వైజ్, హిస్టరీ వైజ్ వీళ్ళందరూ ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. దే ఆర్ ఇస్లామిక్ కంట్రీస్. కానీ ఆలోచించండి, ఒక ఇస్లామిక్ కంట్రీ ఇజ్రాయెల్తో టైఅప్ చేసుకున్నారు. ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ ఈజ్ అన్ ఇజ్రాయలీ జూయిష్ స్టేట్ అన్నమాట. కానీ ఇది ఒక లెసన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో వాసుదేవన్ గారు. ఎందుకంటే ఈ రిపబ్లిక్ ఆఫ్ సొమాలీల్యాండ్కి డబ్బులు కావాలి డెవలప్మెంట్ కోసం, బికాజ్ దేర్ ఆర్ డెమోక్రసీ. వాళ్ళ దాంట్లో ఆల్రెడీ 3-4 గవర్నమెంట్లు మారాయి. ఒక ఎలక్షన్ గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకో గవర్నమెంట్ వచ్చింది పీస్ఫుల్గా. ఆఫ్రికాలో ఎప్పుడు జరగదు అట్లా. ఆఫ్రికాలో కూల్ నడుస్తుంది, కిల్లింగ్స్ నడుస్తుంది. మనం రువాండా చూసాం, మనం చాలా మటుకు ఇది చూసాం, ఇక్కడ సొమాలియాని ఇట్సెల్ఫ్ చూసాం. మీకు గుర్తుంటుంది, ఒక బ్లాక్ హాక్ డౌన్ అని చెప్పేసి ఒక అమెరికన్ సినిమా కూడా ఉండే ఒకటి, అబౌట్ రైడ్ ఆన్ సొమాలి టెరిటరీ. దాంట్లో అమెరికాలో బ్లాక్ హాక్ క్రాష్ అయ్యి చాలామంది స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు చనిపోయారు. దాంట్లో అది స్పెషల్ స్టోరీ ఉండేది. కానీ ఇక్కడ ఉన్న దాని ప్రకారం సొమాలీ ల్యాండ్ ఇప్పుడు డెవలప్ చేయాలంటే సొమాలీ ల్యాండ్ ఫాస్ట్గా డెవలప్ చేస్తారు. అండ్ ఇజ్రాయెల్ యాక్సెప్టెన్స్, ఇప్పుడు యూఎస్ ఏం చేస్తున్నారో అందరు చూస్తూనే కూర్చున్నారు. యూఎస్ ఏం అనట్లేదు, అపోజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, నాన్ కమిటల్గా ఉంది. ఎస్, బట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ యూఎస్ లైక్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మేము వాట్ నెతన్యాహు హస్ బీన్ డూయింగ్, అదే నెతన్యాహు ఎందుకు చేస్తున్నారు అది ఇంకోటి ఉంది కదా. ఎందుకంటే చాలా మటుకు ఈ నెతన్యాహు చేస్తున్న మూవ్ని యూఎస్ అప్రూవల్ లేకుండా చేయరు. ఆయన పోయిన వారమే యూఎస్లో ఉన్నారు, వాషింగ్టన్లో ఉన్నారు, వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ట్రంప్ని కలిశారు. ఒక ముస్లిం నేషన్ని మీరు సహాయం చేశారని చెప్పి అరబ్ కంట్రీస్ అందరు కలిసి ఇజ్రాయెల్ మీద పడ్డారు. మీరు ఎట్లా వెళ్తారు, మీరు సపోర్ట్ ఎట్లా చేస్తారు? సొమాలియాని క్వశ్చన్ చేస్తున్నారు, సొమాలీ ల్యాండ్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరందరూ ఏం కూర్చుంటున్నారా అట్లా కూర్చోనని చెప్పేసి. సో ఇది ఫస్ట్ క్రాక్ అన్నమాట. ఇది ఒక ఫస్ట్ రికగ్నిషన్ బై ఇజ్రాయెల్. దీని తర్వాత మెల్లమెల్లగా చాలా మటు కంట్రీస్ రికగ్నైజ్ చేసుకుని వస్తారు సొమాలీ ల్యాండ్.
రెడ్ సీ నేను చెప్పాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్లో ఒక చోక్ పాయింట్ అంటారు దాన్ని. మనం చూసాం ఈ హూతీల బాంబింగ్ తర్వాత ఎంత మటుకు షిప్పింగ్ డిస్టర్బ్ అయింది అక్కడ అని చెప్పేసి. అది చాలా చాలా క్రూషియల్ మెయింటైన్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ మూవ్ ఇప్పుడు మీరు చూస్తే కూడా చాలా మటుకు ఇజ్రాయెల్ కూడా ఒక సూయజ్ కెనాల్, ప్యారలల్ సూయజ్ కెనాల్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకొక నడుస్తుంది, అది పెద్ద స్టోరీ ఇంకోటి. సూయజ్ కెనాల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఇంజనీరింగ్ మార్వెల్ అది. కానీ దానికన్నా పెద్ద ఒక మార్వెల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు షిప్పింగ్ రూట్స్ కోసం. వరల్డ్ ఏమైపోయిందంటే లాస్ట్ పోస్ట్ కోవిడ్ ఎరాలో వాసుదేవన్ గారు మారిపోయింది అంత కంప్లీట్గా. జియో పొలిటికల్ సీన్ మారిపోయింది. సొమాలీ ల్యాండ్ ఒక ఎక్కడ ఉన్నా కానీ ఆ సొమాలీ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలుసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మ్యాపులు తీసుకొని కూర్చుంటున్నారు, ఏం చేయవచ్చు మనం వాళ్ళ కోసం. యు ఆర్ విత్ అస్ ఆర్ అగెయిన్స్ట్ అస్ అని ముందు ప్రెసిడెంట్ బుష్ చెప్తుండే. సో ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇజ్రాయెల్ అక్కడ వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ షిప్స్, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి అక్కడ దాకా వెళ్ళి అటాక్ చేయక్కర్లేదు. ఒక చిన్న బేస్ పెట్టుకుంటారు సొమాలీ ల్యాండ్లో, ఒక 10-20 ఎయిర్క్రాఫ్ట్లు పెట్టుకుంటారు అక్కడ. రేపు బాంబింగ్ చేయాలో హూతీల మీద అంటే క్రాస్ ఒక 100 కిలోమీటర్ అటువైపు వెళ్ళి కొట్టేసి రావచ్చు వాళ్ళు. ఇక్కడ సోమాలి ల్యాండ్ యువతల నుంచి కొట్టచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద కూడా దాడి జరగవచ్చు. దట్ ఆల్సో ఇజ్రాయెల్ నోస్ వెరీ వెల్. హూతీస్ నేచర్ ఆల్రెడీ హూతీస్ చెప్పారు. ఆల్రెడీ హూతీస్ ఆర్ గివెన్ అ వార్నింగ్. ఇజ్రాయెల్ గట్ట అక్కడ ఏమైనా మిలిటరీ యాక్టివిటీస్ మొదలు పెడితే వీ విల్ స్ట్రైక్ బ్యాక్ అని చెప్పి చాలా మటుకు క్లియర్గా చెప్పారనమాట. సో ఈ సొమాలీ ల్యాండ్ పాలిటిక్స్ గురించి ఇప్పుడు చాలా మటుకు డిబేట్ ఎందుకు నడుస్తుందంటే, ఒకటి ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఇన్ని రోజులు చాలా క్వైట్గా పడుంది, సడన్గా హీటప్ అయిపోయాయి. నేను చెప్పాను చూడు, 2 ఇన్సిడెంట్స్, సైప్రస్ గ్రీస్ ఇజ్రాయెల్ అగ్రిమెంట్, సొమాలీ ల్యాండ్ రికగ్నిషన్ బై ఇజ్రాయెల్. ఈ 2 మూవ్స్తోని మొత్తం రీజన్ అంతా మారిపోయింది ఆఫ్రికాలో. ఈ ఆఫ్రికా భయం ఏంటంటే అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్రికాలో అన్స్టేబుల్ కంట్రీస్, వాళ్ళు పాత సిస్టమ్ నుంచి మర్జ్ అయిన కంట్రీస్ చాలా ఉన్నారు. దాంట్లో 3 ముక్కలుగా ఉన్నది వచ్చి ఒకటే నేషన్ అయిపోయిన చాలా కేసెస్ ఉన్నాయి ఆఫ్రికాలో. వాళ్ళకి భయం ఏమంటే సొమాలీ ల్యాండ్ ఎగ్జాంపుల్ చూసుకొని మిగతా మా దగ్గర కూడా అట్లనే ఉండే కంట్రీస్ మారిపోతారా, వాళ్ళు వెళ్ళిపోతారా సపరేట్. అది ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ విల్ లీడ్ టు అ కేయాస్. అది థియరిటికల్ కాదు మనం మాట్లాడేది, ప్రాక్టికల్ మాట్లాడుతున్నాం. థియరీలో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అది, కానీ ప్రాక్టికల్గా ఆఫ్రికాలో ఇప్పుడున్న స్టెబిలిటీ పోతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ దాంతో ఎవరు బెనిఫిట్ అవుతారు అది చూడాల్సిందాను. ఎందుకంటే ఒక టైంలో మనం యూఏఈ అనకంగానే ఇంత యూఏఈకి ఇంత స్ట్రాటజిక్గా ఇంట్రెస్ట్ ఉందని మనం ఎప్పుడు ఆలోచించలేదు. యమన్ దాకెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి, అక్కడ ఖర్చు చేసి, అక్కడ ఆయుధాలు తీసుకెళ్ళి, అక్కడ ఆర్మర్డ్ వెహికల్స్ తీసుకెళ్ళి దాని మీద సౌదీ అరేబియా వాళ్ళు వచ్చి బాంబ్ చేస్తున్నాం. ఎందుకు అనుకుంటాం మనం. ఇటువైపు డీపీ వరల్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సొమాలీ ల్యాండ్లో పోర్ట్ సెటప్ చేసి, దానికి కూడా రీజన్ ఉంది. ఏమైనా అడిగితే కమర్షియల్ అంటారు వాళ్ళు, డబ్బుల కోసం చేస్తున్నాం మేము, ఆ పోర్ట్ ఎక్స్పాండ్ చేయడం, డీపీ వరల్డ్ ఎక్స్పాండ్ చేయడం చేస్తున్నాం అంటారు. కరెక్టే, కానీ స్ట్రాటజిక్ కూడా వాళ్ళు కూడా వాళ్ళకు ఒక స్టాండ్ కావాలి, ఒక ప్రింట్ కావాలి. ఎక్కడ మేము అక్కడ ఉన్నాము, ఆఫ్రికాలో ఉన్నాం, ఏషియాలో ఉన్నాం, మిడిల్ ఈస్ట్లో ఉన్నాం, అన్ని ప్లేసెస్లో మేము మా యాక్షన్ ఉంటుందని చెప్పి వీళ్ళు చూస్తున్నారు అనమాట. సో ఈ ల్యాండ్ ఇప్పుడు చూస్తే ఈజిప్ట్ రియాక్షన్ అది ఇంకోటి ఉంటుంది అనమాట. ఈజిప్ట్ కూడా చాలా మటుకు సొమాలీ ఈ ల్యాండ్తో భయపడతారు. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. ఈ రెడ్ సీ కంట్రోల్ చేసిన వాడు సూయజ్ కెనాల్ కూడా కంట్రోల్ చేస్తాడు. అది ఎట్లయిపోయిందంటే అక్కడి నుంచి షిప్పులు వచ్చే బదులు ఇక్కడ బ్లాక్ చేస్తే, ఒక మనకు తెలుసు సూయజ్ కెనాల్లో ఒక చిన్న షిప్ బ్లాక్ అయితే మొన్న ఒక 6 నెలల ముందు మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. సో ఇట్ క్యాన్ కంప్లీట్ లోకం ఆపేసింది, అది క్రియేటెడ్. సో సంబడీ సిట్టింగ్ ఇన్ రెడ్ సీ క్యాన్ టుమారో డిక్టేట్. ఎందుకంటే ఈజిప్ట్ అనే కంట్రీ ఒకసారి ఇజ్రాయెల్తో పోరాటం చేసింది, వీళ్ళందరూ కలిసి చేశారు కదా. టర్కీ రోల్ కూడా అక్కడ ఉంది. ఎందుకంటే చాలా మటుకు మీరు చూస్తే సిరియాలో ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయలీ ఆర్మీ కూర్చున్నారు ఇప్పుడు సిరియాలో. బషీర్ అల్ అసాద్ పారిపోయిన తర్వాత there is an Israeli army sitting there in Kurdish areas. అక్కడ టర్కీ కూడా ఉన్నారు. ఈ సిరియన్ గవర్నమెంట్ చాలా తక్కువ, ఇద్దరు అక్కడ ఉన్న గేమ్ ఆడుకుంటున్నారు కూర్చొని. ఎక్కడెక్కడ టర్కీ వెళ్తుందో ఇజ్రాయెల్కి ఒక థ్రెట్ అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళని రానియట్లేదు. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్ ఫర్ ఇండియా. ఎందుకంటే మనకు కూడా అన్నిటికంటే పెద్ద థ్రెట్
పాకిస్తాన్ కాదు, మనకి టర్కీ ఈజ్ అ బిగ్ థ్రెట్. టర్కీకి ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది, అక్కడ ప్రజలు విసుకొస్తున్నారు, గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ నడుతుంది, వాళ్ళ ఆపోజిషన్ లీడర్ని జైల్లో వేసి ఇప్పుడు ఐ థింక్ 3 సంవత్సరాలు అవుతుంది. డెమోక్రసీ అనేది లేదు అక్కడ, డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ సోమాలి ల్యాండ్ ఇంకోటి స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండప్ కూడా దగ్గర కదా. కరెక్ట్. అది ఒక స్ట్రాటజిక్ పాయింట్. Correct. రెడ్ సీకి ఎదురుగా అదే ఎదురుగుండా ఉంటుంది. ఆ ఎంటైర్ ఆ స్ట్రైట్స్ కంట్రోల్ చేయడంలోనే మొత్తం ఈ గేమ్. బహుశా ఇజ్రాయెల్ ఆలోచన కూడా సోమాలి ల్యాండ్ ఇవ్వటం వెనక అది కూడా అయి ఉండొచ్చేమో, రికగ్నిషన్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మీకు ఎక్కడుంది ఇజ్రాయెల్, ఎక్కడుంది హార్న్ ఆఫ్ ఆఫ్రికా, దానికి వచ్చి మీరు రికగ్నిషన్ చేయడం అనేది, ఎవరు రికగ్నైజ్ చేయని కంట్రీ 35 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు వాళ్ళు. చూడండి, మేము డెమోక్రసీగా చాలా మంచిగా పనిచేస్తున్నాం, మా దగ్గర జ్యుడిషియరీ ఉంది, మా దగ్గర పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, మా దగ్గర ఆర్మీ ఉంది, ప్రొఫెషనల్ ఆర్మీ ఉంది, మేము ఇక్కడ ఏం గొడవ చేయట్లేదు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి రా, పక్కన కొట్టుకుంటున్నారు కుక్కల్లాగా, వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నారు, మమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదని. ఇజ్రాయెల్ అనౌన్స్, ఎస్ వీల్ రికగ్నైజ్ యూ. అండ్ అక్కడున్న ప్రజలు ఆ రోజు మీరు వీడియో చూడాలి, ఇజ్రాయలీ ఫ్లాగ్ తీసుకొని డ్యాన్స్ చేస్తున్నారు రోడ్డు మీద. అది అరబ్ కంట్రీస్ పట్టించుకోలేకపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే తట్టుకోలేరు వాళ్ళు. ఇజ్రాయెల్ జ్యూస్, వాళ్ళు జ్యూస్ కోసం డ్యాన్స్ చేస్తున్నారు ముస్లిమ్స్ అని. అరే ఇది ఎట్లా జరుగుతుందని. సో ఈ కంప్లీట్ ఆ వాటర్ వే ఉంది కదా, వాటర్ వే మీదే గేమ్ ఉందన్నమాట ఇది. సో సొమాలి ల్యాండ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. అండ్ ఇవాళ దాకా మనకు తెలియని దాంట్లో, ఎందుకంటే మనకు అందరు తెలుసు, అట్ వన్ టైమ్ మొగదిషు వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్, మొగదిషు ద క్యాపిటల్ ఆఫ్ ది. కానీ ఈ సడన్గా ఈ మారిపోయిన తర్వాత అడిస్ అబాబా ఈజిప్ట్ అటువైపు నుంచి, ఇథియోపియా వైపు నుంచి ఇటు సొమాలిలాండ్ అండ్ ఇజ్రాయెల్ ప్లస్ యుఏఈ, ఈ 4 కంట్రీలు ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈజిప్ట్కి యాక్సెస్ వచ్చేస్తే మొత్తం ఆఫ్రికాకి యాక్సెస్ వచ్చినట్టు ఇజ్రాయెల్కి ఉంటుంది. అది టుమారో ఇజ్రాయెల్ కెన్ యూజ్ దట్ యాక్సెస్ టు రీచ్ ఇంటీరియర్ ఆఫ్ ఆఫ్రికా. అది పెద్ద అడ్వాంటేజ్. ప్రొవైడెడ్ స్టెబిలిటీ ఇస్ దే. ఎందుకంటే అక్కడ ఈ గొడవ కాకూడదని చెప్పి ఇజ్రాయెల్ చూసుకుంటారు. ఇప్పుడు టిపికలీ ఒక కూ జరగవచ్చు, ఆర్మీ కూ జరగవచ్చు, కానీ జరగట్లేదు ఇప్పుడు. సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను చూసిన చాలా మటుకు ఇంటర్నేషనల్ స్టేట్మెంట్స్ లాస్ట్ 24-36 అవర్స్ వచ్చిందంటే చాలా మటుకు ఇస్లామిక్ కంట్రీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రికగ్నిషన్ ఆఫ్ సొమాలిలాండ్ డెఫినెట్గా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే అక్కడ డెమోక్రసీ ఉందా, అట్లా ఇస్లామిక్ కంట్రీలో కూడా డెమోక్రసీ ఉండొచ్చా అని వీళ్ళకి భయం అనమాట. అది సౌదీ అరేబియా కానీ బహ్రెయిన్ కానీ ఎవరైనా అసలు ఉంటుందా, అది బేసిక్ క్వశ్చన్ సార్. ఇది ఇది బేసిక్ క్వశ్చన్. ఉండాలంటే ఎక్కడ లేదు. మీరు ఒక్క ఇస్లామిక్ కంట్రీని చూపించండి వేర్ డెమోక్రసీ ఇస్ దేర్, నోవేర్. సొమాలిలాండ్ ఇస్ అన్ ఎక్సెప్షన్. సో వీళ్ళు చూపించిన ఎగ్జాంపుల్ మా వైపు కూడా మా ప్రజలు కోరుకుంటారా రేపు అనే ఒక భయం ఉంది ఇస్లామిక్ కంట్రీస్. అదే అందులో వీళ్ళకి రాజరికాలు ఎక్కువ, ఫ్యామిలీ రూల్డ్ స్టేట్, ఫ్యామిలీ రూల్డ్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే దేశం ఇస్లామిక్ కంట్రీస్ ఎవరు పట్టించుకోరు. ఫస్ట్ వాళ్ళకి అసలు వ్యతిరేకత ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ ఇస్ అ నాన్ ఎంటిటీ ఫర్ దెమ్. గాజా తర్వాత ఇంకా ఎక్కువైంది అది. కానీ ఇప్పుడు చూడండి, సడన్లీ ఆ ఫోకస్ మొత్తం గాజా గురించి ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు సొమాలిలాండ్ గురించి మాట్లాడుతున్నారు. ఈజిప్ట్ భయపడుతున్నారు. సిరియాలో ఉన్న అపోజిషన్ పార్టీస్ కానీ, సిరియాలో ఉన్న ఆర్మ్డ్ గ్రూప్స్ కానీ, వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం. ఇటువైపు లెబనాన్ వైపు చూస్తే లెబనాన్లో కూడా ఇప్పుడు గొడవ ఎక్కువ లేదు. అదే టైంలో హూతీస్ చాలా క్వైట్ అయిపోయారు. సౌదీ అరేబియా ఏమో యుఏఈ మీద బాంబింగ్ చేస్తున్నారు. ఎంటైర్ జియో పొలిటిక్స్ లాస్ట్ 1 వీక్లో మారిపోయింది వాసుదేవన్ గారు. అంటే ఇజ్రాయిల్ ఒకటి సార్, ఇక్కడ ఇజ్రాయిల్ ఏమైనా స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇన్ థాట్ ప్రాసెస్ అంటారా? ఇది డైవర్ట్ చేయడానికి గాజా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, ఈ పాలస్తీనాలో ఒక 60,000 మంది చంపేశారు, 70 పదే స్టోరీస్ వస్తున్నాయి కదా, అంటే నెరేటివ్స్. ఆ నెరేటివ్స్ నుంచి డైవర్షన్ కోసం ఇదేమైనా చేసిందా, లేదా నిజంగా ఇజ్రాయిల్కి ఏమైనా ఉద్దేశం ఉందా అక్కడ? దాని గురించి ఏం జరిగిందంటే గాజాలో ఇప్పుడు ఏం జరగదు, ఇంకా ఆల్రెడీ పీస్ ట్రీటీ నడుస్తుంది అక్కడ. బట్ నమ్మలేం కదా సార్ హమాస్ని. స్టెబిలైజేషన్ ఫోర్స్ తీసుకొచ్చారు వీళ్ళు. టర్కీ కూడా ఉన్నారు దాంట్లో. ఇజ్రాయెల్కి అస్సలు నచ్చట్లేదు. పాకిస్తాన్ కూడా వెళ్ళారు, కానీ పాకిస్తాన్ వెళ్ళలేదు అనుకుంటా, వద్దని చెప్పారు వీళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గాజా ఇస్ నో రిలేటివ్లీ స్టేబుల్. అది యూఎస్ చూసుకుంటారు ఇప్పుడు. హమాస్ని కూడా యూఎస్ చూసుకుంటారు, వాళ్ళని బయటికి రానియారు వాళ్ళు. ఇజ్రాయెల్కి ఏం కావాలంటే ఇప్పుడు వీళ్ళకి ఒక బ్రేక్ వచ్చింది, వాళ్ళ ఆర్మీకి కూడా కొంచెం బ్రేక్.
ఇజ్రాయలీ స్ట్రెంగ్త్ చూసుకుంటే కూడా మీరు టర్కీ ఇజ్రాయెల్ కంపేర్ చేస్తే టర్కీకి ఎక్కువ మంది ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. ఐ థింక్ 3,50,000 మంది అంత ఉన్నారు. ఇజ్రాయెల్కి 1,00,000 మంది ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ హెస్ గాట్ అబౌట్ మోర్ దెన్ 2 lakh రిజర్విస్ట్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ సివిలియన్స్. టక్మైన విలంగానే 2వ రోజు అందరు అసెంబ్లీ అయిపోతారు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. సో దే ఆర్ రెడీ ఫర్ దట్. టర్కీ దగ్గర పోస్ట్ ఒక 1000 ఎయిర్క్రాఫ్ట్ ఉంది, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇజ్రాయెల్ దగ్గర 600 ఉన్నాయి. కానీ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ చేసిన బాంబింగ్ టర్కీ దగ్గర కూడా రారు. ఇజ్రాయెల్ చేసిన ఎక్స్పెడిషన్స్ వెస్ట్ ఏషియాలో వెళ్ళి ఖతార్లో కొట్టడము, హూతీలను కొట్టడము, ఇరాన్ మీద బాంబింగ్ చేయడము, రిపీటెడ్గా లెబనన్ కానీ సిరియా మీద బాంబింగ్ చేయడం అంతా ఇజ్రాయెల్ చేస్తుంటారు. వాళ్ళ దే ఎయిర్ ఫోర్స్ ఇస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ యూఎస్ కూడా పక్కన రాలేదు. అంత పెద్ద దే ఆర్ రియలీ ప్రొఫెషనల్ ఆర్మీ. అది చూసినట్టు టర్కీకి ఒకటి అదే భయం ఉంది. ఎందుకంటే టర్కీకి ఇప్పుడు ఒక మెయిన్ ఎనిమీ ఇజ్రాయెల్. దానికోసం ఎర్దోగాన్ చూడండి ఏదేదో లాంగ్వేజ్ వాడుతున్నారు వ్యతిరేకంగా. ఇది ఆయనకు చాలా కోపం వచ్చేసింది సడన్గా, బికాస్ హీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపెన్. దిస్ అ కౌంటర్ మూవ్ ఆడుతున్నారు ఇజ్రాయెల్. ఎక్కడెక్కడ వాళ్ళకి ఇప్పుడు హమాస్తో ప్రాబ్లం లేదు, ఇరాన్తో ప్రాబ్లం లేదు, హూతీలతో ప్రాబ్లం లేదు, హెజ్బుల్లాతో ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది టర్కీనా. ఈ టర్కీని అరకట్టడానికి చేస్తున్న మూవ్ ఇది ఇజ్రాయెల్. ఎందుకంటే మనం సొమాలీలాండ్ ఒకటే జరిగితే మనం చెప్పొచ్చు ఓకే ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఐసోలేషన్ అని చెప్పొచ్చు. కానీ అక్కడ సైప్రస్ గ్రీస్ డీల్ చేసినప్పుడే ఆ రోజే నాకు డౌట్ వచ్చింది. జరిగిన 10 రోజుల ముందు ఇది ఎందుకు చేస్తున్నారు. మోదీ గారు కూడా ఇదే పని చేశారు. అండ్ బెంజమిన్ నెటన్యాహు జస్ట్ అ ఫ్యూ మంత్స్ లేటర్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. టర్కీని డెఫినెట్గా ఎన్సర్కిల్ చేసి కొట్టడానికి వీళ్ళ ప్లాన్ నడుస్తుంది. సో ఎంట్రీ ఆఫ్ విశ్వగురు ఐబ్రోస్ రైజ్ చేసింది. డెఫినెట్గా జియో పాలిటిక్స్లో మీరు వాట్ యు డోంట్ సే ఇస్ మోర్ దెన్ వాట్ యు సే అంటారు. మీరు చెప్పలేని మాట ఎక్కువ ఉంటుంది, మీ చేయని యాక్షన్స్ దానికన్నా ఎక్కువ ఉంటాయి. అన్నీ అనౌన్స్ చేయక్కర్లేదు, ఓపెన్ స్క్రీన్. దానికోసం ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సైప్రస్కి వెళ్ళారు, గ్రీస్కి వెళ్ళారు. ఎవరు వెళ్ళరు అంత. ఐ థింక్ ఒక్కసారి సార్, అంటే ఐ మే బి రాంగ్, ఇఫ్ ప్లీజ్ కరెక్ట్ మీ, పివి నరసింహారావు గారు ఒకసారి వెళ్ళారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్. నరసింహారావు గారు ఎప్పుడు 90s. వీఆర్ ఇన్ 2025 నౌ. సో మినిమం 30 years 35 years ఉంటుంది. సో ఈ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. సైప్రస్ గ్రీస్ గొడవ ఎందుకంటే చాలామంది తెలియదు, మన ప్రేక్షకులు కూడా తెలియదు పాసిబుల్లీ దట్ 1/3 ఆఫ్ సైప్రస్ టర్కిష్ ఆర్మీ వెళ్ళి కూర్చున్నారు ఇప్పుడు కూడా. ఓకే, మన అక్కడ గాజా మీద ఇజ్రాయెల్ వెళ్ళి 10 రోజులు కూర్చోగానే అమ్మ నాయన అని కొట్టుకుంటారు. ఇక్కడ సేఫ్ గాజా, ఆల్ ఐజ్ ఆన్ రఫా అది ఇదని చెప్పి వీళ్ళు 1,00,000 మందిని చంపారు వీళ్ళు క్రిస్టియన్స్ని. టర్కిష్ ఆర్మీ హస్ కిల్డ్ మోర్ దెన్ సిప్రియాట్ క్రిస్టియన్స్. 1,10,000 మందిని చంపారు వాళ్ళు. బిగ్గెస్ట్ హాలోకాస్ట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. ఒక్క దేశం మాట్లాడిందా దాని గురించి? ఒక యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ పాస్ చేశారా దాని గురించి? చేయలేదు. అండ్ క్రిస్టియన్స్ గాట్ కిల్డ్. మన దగ్గర చిన్న ఒక చర్చ్ మీద అటాక్ చేయగానే ఇక్కడ ఉన్న ఆపోజిషన్ పార్టీలు యూఎస్ నుంచి ఉన్న వాళ్ళు కామెంట్ కొడుతు 1,00,000 మందిని చంపారండి అక్కడ. మరి నైజీరియాకి వెళ్ళాడు ప్రపంచ పోలీస్. అదే టర్కీ ఎందుకంటే టర్కీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేటో. ఓకే, ద ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ ఇన్ నేటో అనమాట. వాళ్ళని అక్కడ వాడుకుంటున్నారు. ఇక్కడ ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఎర్డోగాన్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అదని చెప్పి వైట్ హౌస్ పిలిపిస్తున్నాడు అప్పుడప్పుడు. ఈయన కూడా మన అజీమ్ మునీర్ లాగా వెళ్తూనే ఉంటాడు అక్కడ రెగ్యులర్గా, మన ఎర్దోగాన్. సో న్యాచురల్లీ ఎర్దోగాన్ని కొంచెం ట్రంప్ ఇట్లా ఎత్తి పైకి పెట్టినాడు మన సీట్ మీద. ఎన్ని రోజులని తెలియదు, బట్ హీ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ మేకర్ టుడే. మీరు లోకంలో చూడండి, ఎక్కడైనా మేజర్ గొడవ నడుస్తుంటే దాంట్లో టర్కీ చేయి ఉంటుంది. దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ మూవ్గా ఇజ్రాయెల్ మొదలుపెట్టారు వాళ్ళ మూవ్స్. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ వార్ ఇది. నెక్స్ట్ వార్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ అగేన్స్ట్ టర్కీ. వార్ జరగకూడదని అందరు అంటున్నారు, సరే, బికాజ్ దే ఆర్ 2 very powerful ఆర్మీస్. కానీ ఇజ్రాయెల్ ఎనీ డే టర్కీ స్ట్రెంత్ ఎంత సార్ ఉజాయింపుగా? అది చెప్పాను కదా, ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ వాళ్ళ ఆర్మీసి నంబర్లు కాదు ఇప్పుడు ఉన్న వార్ మనం చూస్తున్నాం. వాజవన్ గారు, సైబర్ వార్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ టెక్నాలజికల్ వార్ఫేర్. మీ దగ్గర ఎన్ని డ్రోన్లు ఉన్నాయి, ఆ డ్రోన్లు ఎక్కడి దాకా వెళ్తుంది, ఎంత పని చేస్తుంది, ఎంత డ్యామేజ్ చేస్తుంది, అదే చూస్తున్నారు. ఎంత మిసైల్స్ ఉన్నారు, ఆ మిసైల్స్ ఎట్లాంటి లాంచ్ చేయొచ్చు, మీరు ఎక్కడ లాంచ్ చేయొచ్చు. మా దగ్గర ఇప్పుడు భారతదేశంలో ఆర్మీ స్ట్రెంగ్త్ 12 లక్షల మంది ఉన్నారంటే 12 లక్షల మందిని మనం వాడుకోక్కర్లేదు ఒక యుద్ధాల్లో. వీ నీడ్ అ లిమిటెడ్ నెంబర్, కానీ హైలీ ట్రైన్డ్. స్ట్రాటజిక్గా వాడాలి. దానికోసం మనం అగ్నివీర్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్మీలో ఉన్న 35-40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉన్న సోల్జర్స్, ఆఫీసర్స్ అనట్లేదు, సోల్జర్స్, జవాన్స్,
వాళ్ళు జాయిన్ చేసినప్పుడు ఐటీఐ లాంటి అసలు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ లేకుండా టైంలో, ఇప్పుడు ఐటీఐ నుంచి ట్రైన్ అయి వస్తున్న చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఐటీ ఎనేబుల్డ్ ఉన్నారు, వాళ్ళకి టెక్నాలజీ అంటే ఏంటని తెలుసు, ఒక గన్ అసెంబుల్ చేసి డిసెంబుల్ చేయడానికి వాళ్ళకి తెలుసు. ఇదంతా తెలిసినప్పుడు డెఫినెట్గా అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మన ఆర్మీ యంగ్గా ఉండిపోతుంది. ఎందుకంటే వీళ్ళు 29-30 కాగానే మళ్ళీ ఆర్మీ ఇడిసేస్తారు, కొత్త క్రాప్ వస్తారు, వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు సొసైటీలో వెళ్ళిపోతారు. సో ఇజ్రాయెల్ లాగా మనం కూడా ఒక రిజర్విస్ట్ ఫోర్స్ని క్రియేట్ చేస్తున్నాం. రేపు సడన్గా గాడ్ ఫార్బిడ్ ఒక యుద్ధం వచ్చింది, మనకు సడన్గా ఇంకొక 2 లక్షల మంది కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతారు మీకు? అగ్నివీర్స్ ఆర్ దేర్, రిటైర్డ్ అగ్నివీర్స్ ఉంటారు, వాళ్ళని ఇమీడియట్ పిలిపించుకుంటే దే విల్ బి 32-33 అంతే, వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారు ఆ టైంలో. ఇట్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో ఇప్పుడు జరిగే ఈ సొమాలీల్యాండ్ రికగ్నిషన్లో ఇజ్రాయెల్ ఆడిన చాలా పెద్ద ఒక గేమ్ ఇది. ఒకటి, వాళ్ళ రీచ్ పెంచుకున్నారు వాళ్ళు సడన్గా, ఒక బీచ్ హెడ్ పెట్టుకున్నాం. మనకు కూడా అట్లాంటి చాలా మనకి. సార్ వాట్ ఈస్ అవర్ స్టాండ్ సార్? మన స్టాండ్ చాలా క్లియర్. వీ విల్ డూ వాట్ ఇజ్రాయెల్ ఈస్ డూయింగ్. అవి ఆల్రెడీ డన్, చేసేసాం మనం, ఎక్కువ గొడవ చేయలేదు మనం దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ గ్రీస్కి సైప్రస్కి మోదీ గారు ఆయుధాల కోసం ప్రామిస్ చేశారు, మీకు ఏ ఆయుధాలు కావాలంటే మేము ఇస్తాం. కానీ దే ఆర్ నాట్ బిగ్ ఆర్మీస్, వాళ్ళ ప్రాబ్లం అది. వాళ్ళ దగ్గర హైలీ ట్రైన్డ్ ఆర్మీ, చిన్న ఆర్మీస్ వాళ్ళ దగ్గర. 1 lakh అలా కూడా ఉండరా? అదా వాళ్ళంతే, అంటే వాళ్ళకు యుద్ధాలు అనేది లేదు, వాళ్ళు ఇప్పుడు దాకా అట్లా గొడవ ఏం జరగలేదు వాళ్ళకి ప్రాబ్లం టర్కీతోనే ఉంది. ఈ టర్కీ ఎక్స్పాన్షన్ ఇది చూడండి. ఇప్పుడు మీరు సిరియా తీసుకోండి, సిరియాలో బషర్ అల్ అసద్ వెళ్ళంగానే ఏం జరిగింది అక్కడ? సిరియా ముక్కలుగా కొట్టుకుంటున్నారు. ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, వైట్ హౌస్ కూడా వెళ్ళిండి, ఆయన టెర్రరిస్ట్ ప్రెసిడెంట్. కానీ ఆయనకి ఏ కంట్రోల్ లేదు కంట్రీ మీద. ఆయన ఉన్న చోట ఒకటే 5% మందికి 5% ఒక ఏరియాలో కంట్రోల్ ఉంది. ఆయనకి అగైన్స్ట్ గా టెర్రర్ గ్రూప్స్ రెడీ చాలా ఉన్నారు, కొట్టుకుంటున్నారు ఆల్రెడీ అక్కడ. అలావైట్ గ్రూప్ అని చెప్పి అసాద్ ఫ్యామిలీది ఒక ఫ్యాక్షన్ ఉంది అక్కడ, చాలా పెద్ద గ్రూప్. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, కర్డిస్తాన్ ఉన్నారు. ఈ కర్డ్స్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు? ఇజ్రాయెల్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కర్డ్స్ తీసుకెళ్ళి టర్కీ మీద వేస్తున్నారు. సో లుక్ ఎట్ ద జియో పాలిటిక్స్. సో యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అనే కానీ ఆ లాజిక్ ఇంగ్లీష్లో ఇట్లనే ఇది వీళ్ళు కూడా వాడుకుంటారు రాజ్యాన్ గారు. వీళ్ళ వైపు నుంచి వచ్చే ఈ సొమాలీల్యాండ్ ఇంకా ఒక 3-4 నెలల తర్వాత చూడండి గేమ్ మారిపోతుంది మొత్తం. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. బహుశా డబ్బులు వాళ్ళు చూడలేని డబ్బులు కూడా వాళ్ళకి వస్తుంది, అండ్ వాళ్ళకి మెచ్చుకోవాలి. ఎనీ కంట్రీ ఆఫ్రికాలో డెమోక్రసీ తీసుకొచ్చి 4-5 సార్లు గవర్నమెంట్ మార్చితే వాళ్ళని డెఫినెట్గా యూ షుడ్ ప్రైజ్ దమ్ ఫర్ ఇట్. వాళ్ళ ఆర్మీ ఈజ్ టోటలీ న్యూట్రల్, వాళ్ళు అసలు ఏ కూలో ఎక్కడ పార్టిసిపేట్ చేయరు, వాళ్ళకి జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, వాళ్ళ బ్యూరోక్రసీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అండ్ మనం కూడా వీ షుడ్ ఆల్సో రికగ్నైజ్ సొమాలీ ల్యాండ్ వెరీ సూన్. ఇజ్రాయెల్ లాగా మనం కూడా చేయాల్సి. ఇంటర్నేషనల్ రెస్పాన్స్ చూస్తే సార్, ఇప్పుడు దగ్గర సోమాలియా మాట్లాడితే ఇది మా భూభాగ సమగ్రత మీద, మా ఇంటిగ్రిటీ మీద దాడి అని. ఆఫ్రికన్ యూనియన్ అనేది సోమాలియా ఏకత్వానికి మేము మద్దతు తెలుపుతున్నాం, సోమాలియా యునైటెడ్గా ఉండాలి. అరబ్ లీగు అండ్ ఓఐసి వీళ్ళేమంటారు, ఇజ్రాయెల్ చర్యని అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన, ఇంటర్నేషనల్. తమాషా ఏంటంటే అసలు చట్టాలు అలాంటివి ఏమి పట్టని అరబ్ లీగు వీళ్ళందరూ చట్టాల గురించి మాట్లాడటం. ఈజిప్ట్ వచ్చి రెడ్ సీ సెక్యూరిటీలో మా ఇది ప్రొవెస్నెస్ తగ్గిపోతుంది, మా కమాండ్ ఉండకపోతుందని. చైనా ఉంటుంది తైవాన్ టిబెట్ లాంటి ప్రాంతాల మీద తన విధానాన్ని కాపాడుకోవటమే కారణం చైనాకు. అమెరికా యూకే సోమాలీల్యాండ్ని గుర్తించలేదు, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అలాగని వ్యతిరేకత కూడా మాట్లాడలేదు వాళ్ళు. హౌతీస్ మనం నిన్నే మాట్లాడి ఇజ్రాయెల్ సైనిక గూఢచారి ఉనికి ఉంటే దాడి చేస్తాం, ఇందాక మీరు అన్నారు కదా. సో ఇది ఇంటర్నేషనల్ రెస్పాన్స్ డిఫరెంట్ రీజియన్స్ నుంచి. కొన్ని ఎట్లా చూస్తున్నాయంటే ఇది రిలీజియన్ వర్సెస్ స్ట్రాటజీ అన్నట్టు చూస్తున్నాయి దీని ఎలా. ఎందుకంటే ఇస్లాం రిలీజన్ ఇస్ అ కామన్ థింగ్ దేర్, సొమాలీల్యాండ్ అండ్ సొమాలియాలో. సో ఇప్పుడు ఉన్న టర్కీ లాంటి దేశాలు ఏమంటున్నారంటే, అండ్ స్పెషలీ ద ఇస్లామిక్ నేషన్స్ ఏమంటున్నారంటే, చూడండి మీరు జ్యూస్తో చేయగలుగుతున్నారు, నేను చెప్పాను కదా జ్యూస్తో చేయగలుగుతున్నారు, దే ఆర్ ట్రెడిషనల్ ఎనిమీస్. కానీ సొమాలీల్యాండ్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. మాకు డెవలప్మెంట్ కావాలి, మా దగ్గర డెమోక్రసీ ఉంది, ఫ్లరిషింగ్ డెమోక్రసీ ఫర్ 30 years. ఆఫ్రికాలో చాలా రేర్ అది. అక్కడ వారానికి ఒక కూ నడుస్తుంది, అక్కడ కొత్త గవర్నమెంట్ వస్తుంది, గన్స్ తీసుకొని ఎవరు నడుస్తాడు, ఆర్మీ వాళ్ళు మొత్తం పరిపాలిస్తారు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్స్ అన్ ఐలాండ్ యాక్చువల్లీ ఆఫ్ డెవలప్మెంట్. అండ్ డెఫినెట్గా ఇజ్రాయెల్ చేసిన ఈ మూవ్తోని ఒక చెస్ బోర్డ్ గేమ్ లాగా అనమాట. గ్రాండ్ మాస్టర్ ఎప్పుడు ఆడుతున్నప్పుడు 8 మూవ్లు ముందు ఆలోచిస్తారు. మనం ఒక మూవ్ చేస్తాం చెస్లో, ఒక పాన్ మూవ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ దే విల్ థింక్ 8 moves అహెడ్. ఈ పాన్ మూవ్ అయింది కదా, నెక్స్ట్ నేనేం చేస్తే మళ్ళీ ఈయనేం చేస్తాడని చెప్పి
దట్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ ఈస్ ప్లేయింగ్ అనమాట. ఆ గేమ్ ఇజ్రాయెల్ ఆడుతున్నారు. ఎందుకంటే చాలా మటుకు దీంట్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చాలా ఉంది. ఎందుకంటే గాజాని మన ఐసోలేషన్లో చూడకూడదు. ఇజ్రాయెల్ హమాస్తో చేసిన, హెజ్బుల్లాతో చేసిన పని, హమాస్తో చేసింది, దాని తర్వాత హూతీలతోని, దాని తర్వాత ఇరాన్తో అందరిని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇరాన్లో గొడవ నడుస్తుంది కరెన్సీ మూవ్మెంట్ గురించి. కరెన్సీ మూవ్మెంట్ అండ్ ఖమైనీకి అగైన్స్ట్గా కూడా సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అది కొంచెం ఇదే కరెన్సీ ఇష్యూతోనే లాస్ట్ గవర్నమెంట్ పడ్డది. షా ఆఫ్ ఇరాన్ పారిపోవాల్సిన కండిషన్ వచ్చింది, ఈ ట్రేడర్స్ చేశారు. ఖమైనీ ఈజ్ డిక్టేటర్ కదా సార్, డిక్టేటర్ కదా అయితే. కానీ అది కాదు, వాళ్ళ అక్కడ రిలీజియన్, మళ్ళీ రిలీజియన్ ఉంది కదా మళ్ళీ, అది వాళ్ళ అదొక్కటే. కానీ ఈ ట్రేడర్స్ ఆ మార్కెట్ నుంచి మాయమైపోయారు అనుకోండి, ఇరాన్స్ ఎకానమీ విల్ కొలాప్స్. ఐ థింక్ మన రూపాయి తీసుకెళ్తే ఒక 400-500 ఇరానియన్ కరెన్సీ వస్తుంది. మీరు బిలీవ్ చేయరు, అవర్ కరెన్సీ వాజ్ వెరీ పవర్ఫుల్ ఆల్వేస్ అక్కడ ఆ రీజన్లో. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఐ రిమెంబర్ వెరీ డిస్టింక్ట్లీ టిల్ 1968 కువైత్ కరెన్సీ వాజ్ ఇండియన్ రూపీ. కువైత్లో కరెన్సీ లేకుండే, మన రూపీ కరెన్సీ ఉండే వాళ్ళది. ఓకే ఓకే. ఐ థింక్ ఆఫ్టర్ 68 దే చేంజ్డ్ ఓవర్ ఇంటూ దేర్ కరెన్సీ. సో అట్లాంటి చాలా మటుకు మన రిలేషన్స్ అరబ్ కంట్రీస్తో చాలా పాత రిలేషన్స్, ఓల్డర్ దెన్ యూరోప్. ఎందుకంటే మన స్పైస్ ట్రేడ్ ఉండే చూడండి. ఇప్పుడు మొన్న ఐఎన్విఎస్ కౌండన్యా అని చెప్పి ఒక ఇండియన్ నేవల్ షిప్, జూట్తో కట్టిన షిప్, కర్రలు తీసుకొని జూట్తో కట్టి సుత్లీలా కట్టేసి దాన్ని ఒమాన్ పంపించారు. ఒమాన్ తీసుకెళ్లారు వాయేజ్లో. ఎందుకంటే ఆ టైంలో 16th, 17th century, 15th centuryలో మన షిప్స్ హెడ్ గాన్ టు ఒమాన్. ఆ జర్నీ రీక్రియేట్ చేస్తున్నారు మళ్ళీ. సో ఇండియాకున్న రోల్ మిడిల్ ఈస్ట్లో మనకుంది. అదే అంటారు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో వాసుదేవన్ గారు మనం లేవు. ఒకసారి నెహ్రూ గారు పంపించారంట ఒక డెలిగేషన్, వాళ్ళు వీళ్ళు బయట తరిమి కొట్టేశారంట. ఆఫ్టర్ ఇండోనేషియా వీఆర్ ద బిగ్గెస్ట్ ముస్లిం కంట్రీ ఇన్ ద వరల్డ్. చిన్న రాష్ట్రాలకు మీరు పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ కూడా అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ పాపులేషన్. చిన్న కంట్రీస్, ఖతార్లో ఎంత ఉందండి పాపులేషన్, 140,000 మంది. దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ కంట్రీస్. వాళ్ళు ఇస్లామ్స్ గురించి, వాళ్ళు ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఓకే, అకార్డింగ్ టు పాపులేషన్ 35 crores అని తీసుకుందాం, 40 crores అని తీసుకుందాం, ఉన్నారు కదా. సో వాట్ యూ సే అబౌట్ దాట్? వాళ్ళు మనకు మెంబర్షిప్ ఇవ్వరు. సో ఇట్స్ టైమ్ వీ ఆల్సో ప్లే ద గేమ్. మనం కూడా సోమాలీలాండ్ రికగ్నైజ్ చేయాలి. మనం కూడా మిడిల్ ఈస్ట్ కానీ మిగతా కంట్రీస్లో కానీ ఎక్కడెక్కడ మనం పుల్లలు పెట్టవచ్చు అక్కడ వెళ్ళి చేయాల్సిందే. మనం కూడా ఇజ్రాయెల్ చేస్తున్నట్లు. యెమెన్ అండ్ ఒమన్ దగ్గరకు వచ్చేప్పటికి, ఒమాన్ మన స్టాండ్ ఎలా ఉండబోతుంది? నిన్న మాట్లాడిన దాంట్లో వాసుదేవన్ గారు, ఒకటి ఆ డిస్ప్యూట్, యెమెన్లో నడుస్తున్న డిస్ప్యూట్ కూడా చాలా పాత డిస్ప్యూట్. అది అక్కడ బేసిక్లీ హూతీలు వచ్చి కూర్చున్న తర్వాత అక్కడున్న బ్యాటిల్స్, ఇదే బ్యాటిల్ ఆఫ్రికాలో నడుస్తుంది, అదే అక్కడ కూడా నడుస్తుంది. వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు చంపేస్తారు వాళ్ళు. మన దగ్గర సేమ్ రూల్ యాజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఆఫ్రికా టు లార్జ్ ఎక్స్టెంట్, ఈవెన్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఆల్సో. ఇప్పుడు సద్దాం హుసేన్ చూస్తే ఆయన ట్రైబ్ని ప్రమోట్ చేశారు. వాళ్ళ ట్రైబ్ మైనారిటీలో ఉన్నా కానీ వాళ్ళు మెజారిటీని మొత్తం రూల్ చేశారు వాళ్ళు, సద్దాం హుసేన్. సేమ్ విత్ ద అసాద్ ఫ్యామిలీ ఇన్ సిరియా, అలావైట్ అని చెప్పి వాళ్ళ ట్రైబల్ గ్రూప్ ఉంది వాళ్ళది. సో ఆయన్ని తరిమికొట్టిన తర్వాత అలావైట్ గ్రూప్ మీద ఇప్పుడు దాడులు ఎక్కువ నడుస్తుంది. వాళ్ళ మీద పడ్డారు అందరు కలిసి, ఈవెన్ టర్కీ కూడా. సో ఇట్స్ టిపికల్ యెమెన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ 3 గ్రూప్స్. అండ్ ఈ మిడిల్ ఈస్ట్లో మనం ఒక 10 సంవత్సరాల ముందు కూడా యూఏఈకి ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ లేకుండే. అండ్ ఇక్కడి నుంచి మేము అక్కడ దాకా వెళ్తాం, మేము ఆఫ్రికాలో ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటాం, మేము ఎక్కడున్నా అక్కడే ఉన్నాం బాగుంటామని చెప్పి కూర్చొని కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్, ఒమాన్, వీళ్ళకి అసలు దే ఆర్ పీస్ఫుల్. అరే మేము ఉన్నాం, మేము హ్యాపీ. యూఏఈ అట్లా కాదు. అండ్ సౌదీ అరేబియా ఆల్సో దే వాంట్ ఎక్స్పాన్షనిస్ట్. అంటే మా రోలు ప్రతి దేశంలో కనిపించాలి. ఓకే, ఎస్పెషలీ ఎట్లాంటి దేశాలు, వాళ్ళకి హెల్ప్ కావాల్సిన దేశాలు, అక్కడ డబ్బులు లేని దేశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దేశాల్లో మేము డబ్బులు పెడతాము. దాని బదులు మేము కొన్ని కండిషన్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి, ఉంచుకుంటాము. చైనా అదే చేస్తారు కదా, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చేసేసి పోర్ట్స్ గుంజుకుంటారు, ఎయిర్పోర్ట్లు గుంజుకుంటారు వాళ్ళు. సో ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటారు. చైనీస్ ఫోర్స్ దిబూతీలో కూర్చుంది ఆఫ్రికాలో, ఫుల్ ఫ్లెజ్ బేస్ ఉంది వాళ్ళకి అక్కడ. సో మనం కూడా ఆర్మేనియా, ఐ థింక్ దే ఓన్లీ బేస్ కదా సార్ అవుట్ సైడ్. ఎస్, వెరాజ్ యుఎస్ హాస్ సమ్ 800. యుఎస్ చాలానే బేసెస్. మనం కూడా ఆర్మేనియాలో ఒక బేస్ పెట్టుకున్నాం. అది ఇప్పుడు లేదనుకుంటే, ఇప్పుడు తీసేసాం మనం. సెషెల్స్ మనకు ఒక బేస్ ఉంది, ఇండియన్ ఓషన్ రీజన్.
ఈ రెడ్ సీ గురించి మాట్లాడుతున్నప్పుడు రెడ్ సీ నుంచి సూయజ్ కెనాల్, రెడ్ సీ అక్కడి నుంచి ఇండియన్ ఓషన్. సో మీ యాక్సెస్ కంప్లీట్ ట్రేడ్ రూట్లో ఉంటుంది అది. సో ఇజ్రాయెల్ ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత చూడండి, రేపటి నుంచి ఒక సింగిల్ మిసైల్ కూడా ఒక షిప్ మీద ఫైర్ అయితే హూతీ వైపు నుంచి, ఇజ్రాయెల్ విల్ సే దట్ వాజ్ అన్ అటాక్ ఆన్ సోమాలీల్యాండ్. ఇట్ వాజ్ అ ఇంటెండెడ్ అటాక్. సోమాలీల్యాండ్ మీద వాళ్ళు కావాలని దాడి చేశారు, అది ఒక షిప్ మీద పడ్డది అంతే. నౌ వీ విల్ టేక్ యాక్షన్. మేము ఇటువైపు నుంచి మా ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తాం. దెన్ ఆ రీజన్ కొంచెం పెద్దగా వార్ సీన్ లాగా మారిపోతుంది. అది డెఫినెట్గా జరుగుతుంది కదా. ఒకసారి సార్ రెడ్ సీ గురించి చెప్పండి. అంటే కొంచెం మనం ఎప్పుడు ఇండియన్ ఓషన్ గురించి మాట్లాడుకుంటాం, అరేబియన్ సీ ఇవన్నీ మాట్లాడుకుంటాం. రెడ్ సీ ప్రామినెన్స్ నేను చెప్పాను చూడండి వాసుదేవన్ గారు, మోర్ దెన్ ఫ్యూయల్ అక్కడ కంటైనర్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. కంటైనర్ ట్రాఫిక్ వరల్డ్లో 1/3 కంటైనర్ ట్రాఫిక్ సూయజ్ కెనాల్ నుంచి వచ్చి రెడ్ సీకి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు వెళ్ళి ఇండియన్ ఓషన్ నుంచి ఇట్ గోస్ టువర్డ్స్ ద మలాకా స్ట్రైట్స్. మీరు ఏది చోక్ చేసేస్తే, ఓకే, అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంతా ఉంది, అటువైపు ఇటువైపు రెడ్ సీని మీరు చోక్ చేస్తే మీ షిప్పింగ్ రూట్స్ మొత్తం దెబ్బతింటుంది. సూయజ్ కెనాల్ వాడలేకపోతారు మళ్ళీ ద షిప్పింగ్, ఎందుకంటే మనం మొత్తం వరల్డ్ కామర్స్ నడుస్తుంది షిప్పింగ్ మీదే. ల్యాండ్ రూట్స్ నుంచి మనం పంపించే చాలా తక్కువ, ఎయిర్ కూడా తక్కువ. ఎయిర్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు సెండ్ ఇట్ బై ఎయిర్ అన్లెస్ వెరీ అర్జెంట్. మన వ్యాక్సిన్స్ పంపించినప్పుడు ఎయిర్లో పంపించాం, ఎందుకంటే దట్ టైమ్ ఇట్ వాస్ నీడెడ్. కానీ వరల్డ్లో ఉన్న కంటైనర్ ట్రాఫిక్ కానీ తర్వాత క్రూడ్ ఆయిల్ ట్రాఫిక్ కానీ మొత్తం ట్రావెల్స్ త్రూ ద మలాకా స్ట్రైట్స్, ఇండియన్ ఓషన్ మలాకా స్ట్రైట్. చాలా ఇంపార్టెంట్ వాటర్ వే ఇది. దాని స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది, చోక్ పాయింట్ అంటారు దాన్ని. చోక్ పాయింట్ ఈజ్ రెడ్ సీ. ఆ రెడ్ సీలో ఉన్న పోర్ట్స్ డెవలప్ చేయడానికి సొమాలియాకి డబ్బులు ఇచ్చింది సౌదీస్, కట్టింది టర్కీ. ఇక్కడ సొమాలీల్యాండ్లో డబ్బులు ఇచ్చింది యూఏఈ, కట్టింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చి అక్కడ కూర్చున్నారు. అది యూఏకి ఏమాత్రం నచ్చదు కదా అసలు. యూఏఈ కాదు, యూఏఈ ఇస్ వెరీ ఆ పాయింట్లో యూఏఈ హెస్ బిన్ సపోర్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అబ్రహాం అకార్డ్స్. యూఏఈ, సౌదీ అరేబియా ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ని అంగీకరించలేదు, కానీ అబ్రహాం అకార్డ్స్ ప్రకారం యూఏఈ ఇస్ రికగ్నైజ్ ఇజ్రాయెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ గాజా వార్ మొదలయ్యే ముందు వాళ్ళు ప్లేన్స్ కూడా రావడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్ నుంచి, డైరెక్ట్ ఫ్లైట్స్ టెల్-అవీవ్ నుంచి ఎల్ఆల్ ఫ్లైట్స్ వచ్చి ల్యాండ్ అయినాయి దుబాయ్లో. సో దట్ వే యూఏఈ ఇస్ అ వెరీ మోడర్న్ కంట్రీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కామర్స్ చూసుకుంటారు. మాకు మా డబ్బులు ఎక్కడ పెడితే ఎంత వస్తుంది, నేను ఇవాళ 1,00,000 దిరమ్లు పెడితే నాకు ఎల్లుండి ఎంత వస్తుంది, ఇది వాళ్ళ ఎందుకంటే వాళ్ళు మేము చెప్పాను చూడండి, వాళ్ళ ఆయిల్ లేదు వాళ్ళ దగ్గర. సో దే ఆర్ బేసిక్లీ ట్రేడింగ్ నేషన్. మన గుజరాతీలాగా దే ట్రేడ్, ఎక్కడ తీసుకెళ్ళి నీళ్ళ పడేసిన వాళ్ళు ట్రేడ్ చేస్తారు అక్కడ కూర్చొని. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో వాసుదేవన్ గారు సొమాలీల్యాండ్ స్టోరీ బహుశా ఇంకా ఒక 15 రోజులు మన తర్వాత మనం డిబేట్ చేసినప్పుడు చాలా మటుకు మారిపోయి ఉంటాయి. చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా 10 కంట్రీస్ రికగ్నైజ్ చేస్తే ఇంకా గేమ్ మారిపోతుంది. దాని నడుమిట్లో టర్కీ ఏం చేస్తారు అది చూడాల్సింది. ఎందుకంటే టర్కీ ఈజ్ గెటింగ్ ఇంక్రీజింగ్లీ ఫ్రస్ట్రేటెడ్. ఎర్దోగాన్ మాటలు ఎవరు వినట్లేదు. ట్రంప్ ఏమో నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నా కానీ ఏం చేయట్లేదు. దాని తర్వాత ఇజ్రాయెల్ ఏమో వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారు. ఇజ్రాయెల్ ఎక్కడ వీళ్ళు వెళ్తే అక్కడ వచ్చి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. సైప్రస్ చేశారు, గ్రీస్ చేశారు, ఇప్పుడు వచ్చి సొమాలీల్యాండ్లో కూర్చున్నారు. సిరియాలో కూడా వచ్చి కూర్చున్నారు. ఎక్కడ వెళ్తే వీళ్ళు ఉన్న సిరియన్ టెర్రరిస్ట్ ప్రెసిడెంట్ స్టాండ్ ఏంటి సార్ ఇందులో? ఆయనకు అసలు రోల్ లేదు అక్కడ. ఆయన అంతే ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు అప్పుడు తిరుగుతూ ఉంటాడు, కానీ బికాజ్ ఈజ్ ఎక్స్ టెర్రరిస్ట్ హిమ్సెల్ఫ్. బ్లడ్ నుంచి పోదు కదా అది. ఎప్పుడు మీరు ఒసామా బిన్ లాడెన్ ఉంటే ఆయన తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ చేస్తే కూడా బాడీ లాంగ్వేజ్ అదే ఉంటుంది. సో ఆయనకి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఫ్యాక్షన్స్లో కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ట్రైబల్ వార్ఫేర్ ఇదంతా. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని కొట్టుకుంటున్నారు. ఆయుధాలు ఎవడో ఇస్తున్నాడు, డబ్బులు ఎవడో ఇస్తున్నాడు, కొట్టండి చంపేసేయండి అంతే కథ. సో వీళ్ళని ఫినిష్ చేస్తున్నారు. సో అక్కడ టర్కీ ఒక గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ వచ్చి ఇంకో గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నారు. దాని నడిమిట్లో అక్కడ కొన్ని ఆఫ్రికన్ నేషన్స్ కూడా దాంట్లో వచ్చి, అండ్ ఈవెన్ అరబ్ నేషన్స్ వచ్చి వాళ్ళు కూడా డబ్బులు పెడుతున్నారు దాంట్లో. ఈ ఫ్యాక్షన్స్ని వాళ్ళు సిరియాని కంట్రోల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్, అంత ఈజీ కాదు. అక్కడే మన అసాద్ ఫ్యామిలీని మెచ్చుకోవాలి. ఎంత మటుకు సద్దాం హుసేన్ని మనం లిబియాలో గద్దాఫీని చెప్పామో, వీళ్ళందరూ ఉన్నప్పుడు అట్లీస్ట్ దేర్ వాజ్ స్టెబిలిటీ ఇన్ దోస్ కంట్రీస్. ఇప్పుడు స్టెబిలిటీ అని లేదు. ఎప్పుడు సూసైడ్ బాంబింగ్ జరుగుతుందో, ఎప్పుడు బాంబ్ బ్లాస్టులు జరుగుతుందో తెలియదు అక్కడ. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఎంత పీస్ఫుల్గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎట్లా చేశారు చూడండి. అదే ఇరాక్, అదే లిబియా, అదే సిరియా, ఎక్కడెక్కడ అమెరికన్స్ వెళ్ళారో వన్ థింగ్ ఈజ్ గ్యారంటీడ్, అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ధ్వంసం చేసి బయటకు వస్తారు. వాళ్ళు మొత్తం మెసప్ చేసేస్తారు వాళ్ళు. అది వాళ్ళ స్టాండర్డ్ ప్రాక్టీస్. వియట్నాం నుంచి స్టార్ట్ అయింది,
సోమాలియాకి వెళ్ళింది, తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్ చూసాం, సిరియా చూసాం, అక్కడ ఇరాక్ చూసాం, లిబియా చూసాం, అన్నీ చేసాం మనం. ప్రతి దేశంలో వాళ్ళు వచ్చిన తర్వాత సరే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంచుకొని మేము బయటికి వెళ్తామంటే అది జరగట్లేదు వీళ్ళతో. సురేష్ గారు, అయితే కొన్ని ఇస్లామిక్ నేషన్స్ ఏమంటే ఇజ్రాయెల్తో సంబంధాలు అనేది ముస్లిం సమాజానికి అవమానం అంటున్నాయి. ఇంట్రెస్టింగ్లీ అవే నేషన్స్ మళ్ళీ ఇజ్రాయెల్తో ట్రేడ్. మీరు బిలీవ్ చేయరు, ఈ ఎర్దోగాన్ ఏమన్నారంటే ఒక సంవత్సరం ముందు అనుకుంటాను, మేము ఇజ్రాయెల్తోనే ఆఫ్టర్ దట్ గాజా వార్ ఇజ్రాయెల్తో మొత్తం మేము మా ట్రేడ్ అంతా బంద్ చేసేస్తున్నాం అన్నారు. ఐ థింక్ దే వర్ ట్రేడింగ్ అట్ అరౌండ్ $8 billion ఎక్స్పోర్ట్స్. అంటే టర్కీ నుంచి సిమెంట్ అండ్ స్టీల్ చాలా మటుకు ఇజ్రాయెల్ కొనుక్కుంటుంది. ఇజ్రాయెల్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ భూమి టర్కీ నుంచి. ఇప్పుడు ఎర్దోగాన్ చెప్పాడు అంతా బంద్, రేపటి నుంచి ఏం జరగదని. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు చెక్ చేస్తే $8 billion ఎక్స్పోర్ట్ చేశారు ఆల్రెడీ. దాంట్లో $4 billion ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. ఎట్లా వెళ్ళిందంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, చైనా టాక్టిక్, చైనా నుంచి పంపించే ఎక్విప్మెంట్, చైనా మేడ్ ఇన్ చైనా అని ఉండకూడదని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి థాయిలాండ్లో పెడతారు. మేడ్ ఇన్ వియత్నాం, మేడ్ ఇన్ థాయిలాండ్ స్టాంప్ కొట్టి పంపించేస్తారు. ఇది వీళ్ళు చేశారు ఇప్పుడు ఇక్కడ. టర్కీది తీసుకొచ్చి పక్కనే దాని దేశంలో చూపించి వాళ్ళ పేరు పెట్టేసి ఇజ్రాయెల్కి అమ్ముతున్నారు. కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎర్దోగాన్ నేను రేపు వెళ్ళి ఇజ్రాయెల్ని కొడతాను, రేపు పొద్దునే కొట్టేస్తాను, రేపు ఫినిష్ చేసేస్తాను నెటన్యాహుని, అది ఇది అంటారు. కానీ ఆయన కూడా తెలుసు దట్ యూ కెనాట్ ఇగ్నోర్ ఇజ్రాయెల్. ఆ డిఫెన్స్ కేపబిలిటీ ఇజ్రాయెల్ క్రియేట్ చేసిన యూఎస్ దగ్గర కూడా లేదు. అది ఇప్పుడు కూడా యూఎస్ ఎక్కడైనా ఏం చేసేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు, ఇజ్రాయెల్ ఆలోచించరు. వాళ్ళు కొట్టమంటే వెళ్ళి కొట్టేస్తారు, అంతే కథ. ద పొలిటికల్ డిసిషన్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. కమిటీ అయితే వాళ్ళ మాట వాళ్ళ దేశం వాళ్ళు చూసుకుంటున్నారు, దాంట్లో ఏ తప్పు లేదు. నథింగ్ రాంగ్ విత్ టేకింగ్ కేర్ ఆఫ్ యూర్ కంట్రీ. సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే సోమాలి ల్యాండ్ అనేది ప్రపంచంలో కొత్త ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. డెఫినెట్గా హిస్టరీ బుక్స్ మార్చాలి ఇప్పుడు. ఎందుకంటే నిన్నదాకా మ్యాప్లో లేని కొత్త కంట్రీ వచ్చింది ఇప్పుడు ఒకటి. రేపు వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అది మీరు అన్నారు దట్ వాజ్ ఆయన అది ఆఫ్రికాలో ఉన్నప్పటికీ కూడా ఇటలీ కాలనీ అన్నారు. అది ముందు ఎందుకంటే ఒక 70 సంవత్సరాల ముందు, 60-70 సంవత్సరాల ముందు మనకు ఇండిపెండెన్స్ వచ్చిన అదే టైంలో అన్ని ఆఫ్రికన్ కాలనీస్ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ వే కాలనైజ్ బై ఫ్రెంచ్. కొంతమంది ఇటాలియన్స్ కాలనైజ్ చేశారు. దాని తర్వాత కొన్ని బ్రిటిష్ కాలనీస్ ఉండే. తర్వాత అన్నీ వెళ్ళిపోయింది. ఏముంటాయి సార్ సోమాలి ల్యాండ్కి సంబంధించి జియోగ్రఫికల్గా కన్ను పడుతుంది కదా మిగిలిన లేదు, ఒకళ్ళు సపరేట్ అయ్యింది అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వై ఐమ్ సెయింగ్ ఆఫ్రికాలో ఉన్న న్యాచురల్ రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలంటే సోమాలి ల్యాండ్ యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సోమాలి ల్యాండ్లో ఉన్న యాక్సెస్ వాళ్ళకి ఆఫ్రికాకి వెళ్తుంది. ఇథియోపియా కానీ అక్కడ యుగాండా కానీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. షిప్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ని వాళ్ళు గుంజుకుంటారు అక్కడ. ఇది వీళ్ళ స్ట్రాటజీ కూడా అంతే. ఇప్పుడు యూఏఈ వాళ్ళు డీపీ పోర్ట్ తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు ఒక ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అక్కడి నుంచి. ఆఫ్రికా నుంచి మీకు ఐరన్ ఓర్ తీసుకురావాలన్నా, కోల్ తీసుకురావాలన్నా, బంగారం తీసుకురావాలన్నా మా దగ్గర వీ హ్యావ్ అవర్ పోర్ట్స్ టు క్యారీ దట్ కెపాసిటీ అని చెప్పి డీపీ పోర్ట్ పెట్టారు వాళ్ళు అక్కడ. సోమాలి ల్యాండ్కి ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆదాయం దాన్ని చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా దాని ఇన్కమ్ వస్తుంది ఆ పోర్ట్ నుంచి. సో బర్బరా పోర్ట్ అనేది అక్కడ నుంచి వాళ్ళు చాలా మటుకు నాట్ బికమ్ వెరీ బిజీ పోర్ట్. సో ఆబ్వియస్లీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా జియో పాలిటిక్స్ చూసినప్పుడు ఇదే చూడాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంట్రీస్ ఏం చూస్తారంటే మాకు ఎంత వస్తుంది, మాకు ఎంత లాభం, ఎంత నష్టం. ఇది మెయిన్ పాలిటిక్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా సోమాలి ల్యాండ్ క్రియేషన్ ఎప్పుడో జరిగింది 30 years బ్యాక్. బట్ ఈరోజు ఇజ్రాయెల్ గుర్తించడం వెనక చాలా స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. అండ్ యుఎస్ ఆర్ యూకే దే హ్యావ్ బీన్ సైలెంట్లీ వాచింగ్ ఏం జరుగుతున్నది అనేది. ఇస్లామిక్ నేషన్స్ అవుట్ ఆఫ్ 57, 20 ఇస్లామిక్ నేషన్స్ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. చైనా కూడా సైలెంట్గానే అబ్జర్వ్ చేస్తుంది. అరబ్ లీగ్ అండ్ ఓఐసీ నేషన్స్ అయితే ఇజ్రాయెల్ చర్యనే అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన. జనరల్గా అరబ్ నేషన్స్లో చట్టాలు అనేవి వాళ్ళు రాసుకున్న చట్టాలు, ఇంటర్నేషనల్ చట్టాలు ఏముండవు. అయితే ఇంటర్నేషనల్ చట్టాల ఉల్లంఘన కిందగా దాన్ని చూస్తున్నాయి. హౌతీస్ కూడా చూస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక సైనిక లేదా గూఢచారి ఉనికి ఉంటే, సైనికపరమైన ఉనికి కానీ ఇజ్రాయెల్ పరంగా ఉంటే కనుక దాడి చేస్తామని. ఇజ్రాయెల్ ఆల్రెడీ తన డిప్లాయ్మెంట్ అక్కడ పెట్టుకుంటుంది ఫోర్సెస్. సో హూతీస్ ఇప్పుడు భయపడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఇవన్నీ పక్కన ఉంచితే రెడ్ సీ ఎదురుగుండా ఉన్న స్ట్రైట్ ఆఫ్ దట్ హెలబ్ అని బాబెల్ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మందా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఒక చోక్ పాయింట్. దాని మీద ఇజ్రాయెల్ కనుక ఆధిపత్యం సంపాదించిందంటే ఈ 20-30 ఇస్లామిక్ నేషన్స్
వాళ్ళ ట్రేడ్కి సంబంధించి ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో 2 వరీస్ ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్కి ఏంటంటే తాము తీవ్రంగా వ్యతిరేకించే యూదులకు సంబంధించిన దేశంతో ముస్లిం నేషన్ వెళ్ళి ఒక ఒప్పందం చేసుకోవటం, అంటే వాళ్ళు ఇస్లామిక్ నేషన్ వాళ్ళు గుర్తించడం, ఒక వర్టికల్ డివిజన్ ఏమన్నా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.